ఒక ఊరిలో గీత తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటుంది. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒకరోజు గీతాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఊరి జమీందారు సంబంధం వస్తుంది. కానీ గీతకు 16 సంవత్సరాలు, కానీ జమీందారుకు 40 సంవత్సరాలు. గీత కంటే చాలా పెద్దవాడు. కానీ వాళ్ళ పేదరికం కారణంగా గీతకు ఆ సంబంధం చేసుకోక తప్పదు. గీతకు పెళ్ళవుతుంది. తను అత్తవారింటికి వెళ్తుంది. ఆ అత్తవారిల్లు గీతకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ అంతా కూడా చాలా పెద్ద ఇల్లు, కావలసినంత బంగారం, ఇంటిలో పనివాళ్ళు, తనకు అంతా నచ్చుతుంది. అదే విషయం తన భర్తకు చెప్తుంది. తన భర్త జమీందారు కూడా తనను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జమీందారు గీతను దగ్గరికి పిలిచి, గీత, నువ్వు ఈ ఇంటి మొత్తంలో ఏ ప్లేస్కైనా వెళ్ళు, పర్వాలేదు, కానీ ఇంటి వెనక ఉన్న ఆ రూమ్కి మాత్రం వెళ్ళద్దు అని చెప్తాను. గీత అనుకుంటుంది, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దు? ఆ ఇంట్లో ఏముంది? నాకు ఇప్పుడే తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనుకుంటుంది. వెళ్తుంది ఒకరోజు ఆ రూమ్లోకి. కాసేపు ఆ రూమ్ అంతా చుట్టూ తిరుగుతుంది. తనకు అంతా మంచిగా అనిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ ఆ రూమ్లో ఒక మూలన ఒక నల్లటి ఒక స్త్రీ ఆకారం కోటు ధరించి అటువైపుగా నిల్చుని ఉంటుంది. అప్పుడు గీత దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళిన గీత తనని పట్టుకుంటుంది. వెంటనే ఆ ఆకారం తన వైపు తిరుగుతుంది. కానీ గీత చాలా భయపడిపోతుంది. ఆ ఆకారం మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ మనిషి ఉన్నాడు. గీత భయంతో వణికిపోతుంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తకు విషయం చెప్తుంది. తన భర్త చాలా గద్దిస్తాడు. నేను వెళ్ళొద్దని చెప్పాను కదా, ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? సరేలే, వదిలేసేయి అంటాడు. గీత కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తుంది. నెక్స్ట్ డే గీత రూమ్లోకి ఆ నల్లటి స్త్రీ ఆకారం తన రూమ్లోకి వస్తుంది. తన దగ్గరగా వచ్చి నిల్చుంటుంది. గీత అప్పుడు మధ్యాహ్న వేళ పడుకుని ఉంటుంది. గీతను లేపుతుంది ఆ నల్లటి ఆకారం. ఏయ్ గీత, ఎంతసేపు పడుకుంటావు? లే, ఇది నా ఇల్లు అంటుంది. గీత భయంతో వణికిపోతుంది. ఏమిటి ఆ స్వరం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరం? చుట్టూ చూస్తుంది. తన తల దగ్గర నిల్చున్న ఆ నల్లటి ఆకారాన్ని చూసి వణికిపోతుంది. మళ్ళీ ఆ స్వరం మాట్లాడుతుంది. ఆ ఆకారం మాట్లాడుతుంది. ఏయ్, ఇది నా ఇల్లు, ఈ జమీందారు నా భర్త, నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపో. నీ ప్రాణం మీద నీకు తీపి ఉంటే, లేకుంటే ఇప్పుడే నేను చంపేస్తా అంటుంది. గీత భయంతో వణికిపోతుంది. అక్కడి నుంచి పరిగెత్తుతుంది. పరిగెత్తి అక్కడ ఆ ఇంటిలో పనిచేస్తున్న వంట మనిషి మార్త అనే విషయం అడుగుతుంది. ఆ నల్లటి స్త్రీ ఆకారం ఎవరు? తను ఇక్కడ ఎందుకు ఉంటుంది అనే విషయం అడుగుతుంది. తను అప్పుడు ఆ వంట మనిషి చెప్తుంది, అమ్మా, మరే చూడు మాత, నాకు విషయం తెలియాలి. తను నన్ను చంపుతా ఉంటుంది. అసలు ఎవరు ఆవిడ? నిజంగానే జమీందారుకు పెళ్ళైందా అడుగుతుంది. అప్పుడు ఆ వంట మనిషి వణికిపోతూ, అమ్మా ఇదిగో, మరి ఇదిగో నాచకు, నిన్ను అడుగుతుంది, నాకు విషయం చెప్పు అంటుంది. అప్పుడు మాత భయపడుతుంది. విషయం ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మా, మరి జమీందారు గారికి అంతకుముందే వేరే పెళ్ళయిందమ్మా, కానీ ఆవిడ ఇప్పుడు బతికి లేదు, తను చచ్చిపోయిందమ్మా. ఎట్టా చచ్చిపోయిందో ఎవరికీ తెలియదమ్మా, కానీ చాలామంది అంటారు ఇక్కడ తనని
ఆ, ఆ, మరి జమీందారు గారు ఆ రూమ్లో నుంచి వచ్చిన రోజే ఆవిడ చనిపోయిందని ఇక్కడ చాలా మంది చెప్తారమ్మా. కానీ ఆవిడని ఎవరు చంపారో తెలియదమ్మా. జమీందారు గారు ఆ రూమ్లో నుంచి వచ్చిన వెంటనే ఆ రూమ్లోకి పొయ్యి చూస్తే ఏమైంది? పొయ్యి చూస్తే ఏమైంది? పొయ్యి చూస్తే మరి మరి ఆ అమ్మ కళ్ళు ఎవరో పీకేస్తున్నారమ్మా. పక్కనే ఒక చాకుందమ్మా అని చెప్తుంది మాత భయపడిపోతుంది. వెంటనే విషయం అంతా గీతకు అర్థమవుతుంది. తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని ఆలోచనలో పడుతుంది. సంసారం ఏం చేయాలో అర్థం కాదు తనకి. అలా ఆలోచిస్తూ మరలా తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరలా అదే ఆకారం, అదే కోటు స్త్రీ ఆకారం తన దగ్గరికి వస్తుంది. ఏయ్, ఎన్నిసార్లు చెప్పారా నీకు? నేను ఇప్పుడే నిన్ను చంపేస్తా అంటుంది. గీత వణికిపోతూ, నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను చంపకు, నేను వెళ్ళిపోతాను, నన్ను చంపకు అని చెప్తుంది. గీత ఆలోచిస్తుంది. తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా తల్లితో చెప్తుంది. అమ్మా, నేను ఆ ఇంట్లో ఉండనమ్మా. జమీందారు మనల్ని మోసం చేశాడమ్మా. జమీందారికి ఇంతకు ముందే పెళ్ళైందమ్మా. నేను ఆ ఇంట్లో ఉండలేనమ్మా. అమ్మా, నేను ఉన్నంత వరకు నీతోనే నేను ఇక్కడే ఉండిపోతానమ్మా. నన్ను మళ్ళీ జమీందారు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాను అని వెక్కి వెక్కి ఏడుస్తున్న తన కూతుర్ని చూసి తల్లి ఇలా అంటుంది. చూడు గీత, నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను. నాతో పాటే ఉండమ్మా, ఇద్దరం కలిసే ఉన్నాము, సరేనా? నేనున్నాను కదా తల్లి నీకు తోడుగా. నువ్వెందుకు భయపడతావు? భయపడకు తల్లి అని తన తల్లి మరలా గీతాన్ని అప్పుడు చేర్చుకుంటుంది. కానీ ఆ బంగ్లాలో అదే స్త్రీ ఆకారం మరొక స్త్రీ కోసం ఎదురు చూస్తూ